హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వదినా మర్దల్స్ అఫీషియల్. మేము ఇప్పుడు ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. సో మీకు ఐడియా ఉంటుంది, నాంపల్లి ఎగ్జిబిషన్. సో అక్కడికైతే వెళ్తున్నాం అందరము. అక్కడికి వెళ్ళినాక కంటిన్యూ వీడియో అయితే చూపిస్తా, అక్కడ ఏమేమి ఉంటుంది ఏంటి ఎలా అనేది. సో మేమైతే రెడీ అయిపోయినాము. ఇక్కడైతే మేము ఆటోలో వెళ్తున్నాము. బైక్ మీద అయితే మేము అందరం అని చెప్పేసి ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. మా చిట్టి పాప అయితే చూడండి ఎలా ఫస్ట్ టైం తనని అలా బయటికి తీసుకెళ్ళడము. అండ్ ఈ టైంలో వెళ్ళడం అంతా కరెక్ట్ అనిపించలేదు. బట్ పిల్లల కోసం రియా పాపకి కొంచెం అలా బయట వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ ప్రతి ఇయర్ అయితే నేను వెళ్తాను. ఇదొక్క నాకు ఒక మెమొరబుల్, ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషన్ అనమాట ప్లేస్. సో అది నాకు టైం వచ్చినప్పుడు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మాకు ఒక 2-3 స్టాప్స్ తర్వాత ఉంటుంది, దగ్గరలోనే మాకు ఒక 15-20 మినిట్స్. బట్ ఆ రోజు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట. అంటే మేము కనుమ రోజు వెళ్ళాము ఈవినింగ్. సో ఎడిటింగ్ వల్ల అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను. ఎడిటింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ నాకు ఒక 2 hours టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, పిల్లలతో అవ్వట్లేదు. ఇంకా అందుకే ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఎందుకు అని అంటే అక్కడ డిస్టర్బెన్స్ వల్ల, అక్కడ సౌండ్ వల్ల గైడ్లైన్స్ అనేది అంటే ఉంటుంది కదా, కాపీరైట్ అయితే పడుతుంది. ఇంకా అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మా చిట్టి పాప చూడండి ఎలా చూస్తుందో, కొత్త ప్రదేశంలోకి వచ్చినట్టు తనైతే. ఇంకా మా రియా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యింది. తన హ్యాపీనెస్కి ఇంకే ఏం చేసినా ఏమనిపించదు అన్నట్టు నా ఫీలింగ్, అంతే కదండి. మనం చిన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేసామో వాళ్ళకు కూడా అలా చేయాలి అనేది నా థాట్. ఇంకా అందుకే తననైతే నేను తనకి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో నేను అలా నాకు అర్థమవుతుంది, తను ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలంటే అంతే కదండి. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్తే ఆడుకోవడము, కొత్తవి ఏమైనా చూస్తే ఇట్లా హ్యాపీగా ఫీల్ అవ్వడము. సో నాకు అట్లా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. పిల్లలతో అనే కాదు, నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, జర్నీస్ ట్రావెలింగ్ చేయడం అన్న చాలా ఇష్టము. మెయిన్గా విలేజ్కి వెళ్ళడం అన్న కూడా చాలా ఇష్టము. ఎందుకంటే నాకు మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి అయితే విలేజ్ అయితే లేదు, మాది మొత్తం ఇక్కడే హైదరాబాదే. సో ఇంకా మ్యారేజ్ అయ్యాకనే నాకు విలేజ్ ఎలా ఏంటి అనేది ఐడియా వచ్చింది, తెలుసు. ఇంకా అందుకే పండుగలకి అట్లా వెళ్తాము విలేజ్కి. వెళ్ళినప్పుడు అయితే ఎంజాయ్ చేస్తాము. ఇంకా పిల్లలతోటే కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు కొంత ఇక్కడ మొత్తం అలవాటు అయ్యి అక్కడ అలవాటు అవ్వలేరు కదా, ఇంకా వాళ్ళు కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మేము ఒక ఇట్లా హిండ్ వేర్ అనేది ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా, స్టవ్స్ ఇంకా అవన్నీ ఇంకా చూస్తున్నాము. నార్మల్గా మేము తీసుకునే అంత లేదు, మేము అంటే ఎంత అండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో అంటే తీసుకోగలము, బట్ అంత అవసరం లేదు. ఏది ఉన్నా మనము అడ్జస్ట్ అవ్వాల్సిందే. అడ్జస్ట్ అవుతేనే ఫ్యామిలీని చూసుకోగలుగుతాము, ముందుకెళ్ళగలుగుతాము. అనవసరంగా మంచిగా ఉన్న వాటిని పక్కకు పెట్టి మనం అనవసరంగా ఖర్చులు పెట్టడం అయితే అది కరెక్ట్ కాదు. సో ఎంతవరకు అది మనం అడ్జస్ట్ అవుతామో అంతవరకు అడ్జస్ట్ అయితేనే లైఫ్ అనేది మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ వెరైటీ ఆఫ్ స్టవ్స్ అయితే ఉన్నాయి. ఇది గీజరా, ఇంకా గీజర్స్, ఇంకా వాటర్ ప్యూరిఫైర్స్ మేము చూసాము. యాక్చువల్లీ వాటర్ ప్యూరిఫై ఉంటే తీసుకోవాలి అన్న ప్లానింగ్లో ఉండే. అండ్ ఇది వచ్చేసి సెకండ్ గేటు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అది ఫస్ట్ గేటు. ఇక్కడ 2-3 గేట్స్ అన్నారు. నాకు తెలిసినంత వరకు 2 గేట్సే నాకు తెలుసు. 3 గేట్స్ ఉన్నాయి అని అంటే నాకు అంత ఐడియా లేకుండే. థర్డ్ గేట్ ఇది వచ్చేసి అయితే సెకండ్ గేట్. చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ రష్ వచ్చేసింది, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా అబ్బా అనిపించింది నాకు. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. January 1st అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఒక 1 month 15 days 14 days అయితే ఉంటుంది కంపల్సరీ ఎగ్జిబిషన్ అనేది. సో నేను ప్రతి ఇయర్ చిన్నప్పటి నుంచి అయితే నేను వెళ్తాను, ఇయర్ మిస్ కాకుండా. సో ఈ ఇయర్ కూడా వెళ్ళాను, హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా,
ఒక్కటి లేదని కాదు, అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, డ్రెస్ స్టాల్స్, కాస్ట్యూమ్స్, ఇవన్నీ A to Z మన ఇంటికి ఏమేమి యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ మనము నార్మల్గా కొనే వాటి కాకుండా ఇక్కడ టూ మచ్ రేట్స్ ఉంటాయి. అంటే నార్మల్ మనుషులు అంటే మిడిల్ క్లాస్, పూర్ ఇలా కాకుండా రిచ్ పీపుల్ కూడా అంటే కొంచెం ఉన్న వాళ్ళు వెళ్తారు కదా, సో ఎలాగైనా కొంటారు వాళ్ళు చూసి. సో వాళ్ళకు కూడా ఇదొక ఏమంటారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలా టైం స్పెండ్ ఉంటుంది, ఇలా తిరగడానికి ఎలాగైనా కొంటారు ఫ్యామిలీతో అన్నట్టు వాళ్ళు ఇక్కడ ఒక రేటు ఉంటే ఇంకో రేటుకి పెట్టి అమ్ముతారనమాట. అయితే మేము కూడా ఏం అంత కొనలేదు, నార్మల్గా వెళ్ళాము, కొంచెం తిరిగాము, చూసాము, కొన్ని ఒక 2-3 కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఏవైతే అవసరమో. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ షాప్లో ఉన్న అమ్మాయి అయితే ఇక్కడ ఇంత రష్లో వీడియో తీయడం అవ్వదమ్మా అది అని అంటే, బట్ నేనైతే మీకోసం అయితే తీస్తున్నాను వీడియో. ఇక్కడ చూడండి. సో ఒక అన్నిటికీ వేరే వేరే రేట్లు ఉన్నాయన్నమాట. ఆ వస్తువుల మీద అయితే వాళ్ళు బ్లాక్ ఉంటుంది కదా మార్కర్, ఆ మార్కర్తో అయితే రాశారు. ఒక్క దానిపైన ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో క్వాలిటీని బట్టి, క్వాలిటీ వచ్చేసి అయితే బాగానే ఉంది, నాకు ఏమంతా లో క్వాలిటీ అని అనిపించలేదు. ఇంకా అక్కడ ఒక 2-3 ఐటమ్స్ అయితే తీసేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ చూస్తుంటే నాకైతే దిమ్మ తిరిగిపోయిందనమాట. ఇది చూస్తున్నారు కదా, నేను ముందు చూపిస్తున్నాను, అదైతే ఇంకా మనము హెడ్ కిందకి అయిపోతుంది, కాళ్ళు పైకి అయిపోయి ఇట్లా రివర్స్కి వచ్చేస్తాము. ఇంకా అమ్మ అక్కడ అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇంకా చనిపోవడమే, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అంత డేంజర్గా ఉంటుంది అదైతే. సో బట్ నాకు ఇట్లా ఇంకొక గేమ్స్ ఉన్నాయి కదా, వేరే వేరే గేమ్స్, జాయింట్ వీల్, ఇంకా కప్ గేమ్, అదే ఇట్లా కప్ సాసర్ లాగా ఉంటుంది, అందులో కూర్చుంటే రౌండ్ తిప్పుతారు కదండి. సో అది ఇంకా అవన్నీ ఎక్కడం ఇష్టం, బట్ భయం వేసింది నాకు కూడా. భయం అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నేను వెళ్తే పిల్లలు వస్తూ అంటారు, సో అది మంచిది కాదని చెప్పేసి అయితే వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా వెళ్తాను. ఇంకా మా చిట్టి పాపని చూస్తున్నారు కదా, సో ఈ గేమ్ కూడా వచ్చేసి 80 రూపీస్. ఏ గేమ్ అయినా అంటే పిల్లలే, ఓన్లీ పిల్లలే, ఏ గేమ్ అయినా 80 రూపీస్ అంట ఒక్కొక్కరికి. సారీ అండి, మా చిట్టి పాప డిస్టర్బెన్స్ ఏమనుకోండి, అవాయిడ్ చేసేసేయండి తన వాయిస్ వచ్చేసి. సో ఏ గేమ్ అయినా 80 రూపీస్. మళ్ళీ పేరెంట్స్ కూర్చోవాలి అని అనుకుంటే మళ్ళీ పేరెంట్స్ కూడా టికెట్ తీసుకోవాలంట. చూడండి, ఇంకా వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకా దోచేసుకుంటారు ఇంకా అంతే పబ్లిక్ నుంచి. ఇంకా ఈ టైంలోనే కదా వాళ్ళకి వచ్చేది. ఇంకా ఆ గేమ్ అయిపోయాక ఇంకొక గేమ్కి అయితే తీసుకెళ్తున్నాము. అయితే ఇక్కడ వచ్చేసరికి నేను భయపడ్డాను, ఫస్ట్ టైం తను ఇలా వెళ్ళడము. సో ఎంత భయపడుతుందేమో మీదికి వెళ్ళాక అని అనుకుంటే అక్కడ రివర్స్ జరిగింది. చూడండి ఎంత కీకలు కొట్టింది, అంటే కీకలు భయపడి కాదు, ఎగ్జైటెడ్ తోటి మస్తు హ్యాపీగా ఫీల్ అయింది తను. చూడండి, నేనైతే అక్కడ వీడియో సరిగ్గా తీయలేకపోయాను, తనని చూసుకుంటా, నాకు మస్తు అనిపించింది. సో ఆ టైం మస్తు ఇంకా చాలు పిల్లలకి హ్యాపీగా అనిపించింది, తను మంచిగా ఫీల్ అయింది, చాలు ఇంకేంటి అని అనుకున్నాను. ఇంకా మళ్ళీ వెళ్తాం మమ్మీ అని అన్నది, కానీ ఇంకా చాలు మమ్మీ కళ్ళు తిరుగుతాయి, ఇంకా చాలు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దామని చెప్పేసి నేను సర్ది చెప్పి అయితే తీసుకొచ్చేసాను. సో చూస్తున్నారు కదా వీడియో అయితే, చూడండి తను ఎంత, అసలు నేను అనుకోలేదు భయపడుతుంది అని అనుకున్నాను. ఏ దానికైనా ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది, బట్ ఈ టైం అయితే తను ధైర్యంగా కొంచెం ఒక్కొక్క టైంలో వాళ్ళు ఒక్కొక్క ఫీలింగ్ని అయితే బయట పెడతారు కదా, సో మంచిగా అనిపించింది. సో పైసలు ఏం వేస్ట్ కాలేదు అనుకున్నాను, మళ్ళీ ఎక్కగానే స్టాప్ చేయించి మళ్ళీ దిగేస్తుందేమో అని అనుకున్నాను, అయితే కాలేదు. అండ్ ఇంకొక్కడ పక్కన ఇంకో గేమ్ ఉంటుంది, నేను అది మీకు చూపించలేకపోయాను. ఆ గేమ్ ఏంటంటే లోపలికి వెళ్తేనే అది మనం వీడియో తీయగలుగుతాము. సో మీకు నేను చెప్తే అర్థమవుతుందో లేదో, బట్ చూపిస్తేనే అర్థమవుతుంది. బట్ ఒకసారి అయితే చెప్తాను, మేబీ మీరు వెళ్ళుంటే చూసుంటారేమో. నాకైతే అది మస్తు అనిపిస్తుంది, టాలెంటెడ్, బట్ ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఇట్లా
ఒక ఏమంటారు కర్వ్ ఇట్లా ఓవల్ షేప్ లాగా ఉంటుంది. అయితే మనం కార్స్ రేసింగ్ ఎలా ఉంటుంది, ఆ కార్ రేసింగ్ అనేది ఇట్లా కింద ఫ్లోర్ కాదు, ఇట్లా స్లైడ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా రౌండ్గా తిరుగుతారు భూమి పైన కాకుండా. అది వాళ్ళు కడతారేమో అలా, బట్ అదైతే నేను లాస్ట్ ఇయర్ చూశాను. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అమ్మ అనుకున్నా నేనైతే. ఇంకా వీళ్ళ టాలెంట్కి గ్రేట్ అనుకున్నాను. ఎంత లైఫ్ రిస్క్ చేసి మనీ కోసం ఇంత చేస్తున్నారు అని అనిపించింది. ఇంకా చూడండి ఇంకా అయిపోయింది వీళ్ళ రౌండ్. ఒక 5-6 రౌండ్స్ అయితే వేశారేమో. తననైతే ఇంకా దింపుతున్నారు, ఒక్కొక్కళ్ళనైతే దింపుతున్నారు. చూడండి అంత పైన ఉన్నా కానీ తనైతే అస్సలు భయపడట్లేదు. మస్తు అనిపించింది నాకు. అబ్బా ఇంకోసారి నాకే అనిపించింది ఇంకోసారి తింపితే బాగుండు అని, కానీ వద్దులే అనుకొని వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి. ఇంకా కొంచెం సేపు ఉండాలి అని అనుకున్నాము. ఇంకా పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, ఎంత ఫుల్ ఉందో. ఇంకా మా చిట్టి పాపను చూడండి, ఆకలి అని చెప్పి బిస్కెట్ ఇస్తే తినేసింది.